ధర్మం చెప్పాలి అంటే అది మనుష్యులు చెప్తే కుదరదు. ధర్మం ఎవరు చెప్పాలి? వేద ప్రణిహితో ధర్మ అధర్మస్తద్విపర్యయః వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూరితి శుశ్రుమ. ఇంతే. వేద ప్రణిహితో ధర్మ. ఈ లోకంలో ప్రతివాడు ధర్మం చెప్పడమే. ధర్మం చెప్పడానికి మనకెవ్వరికీ అధికారం లేదు. మొదటి అధికారం వేదమునకు మాత్రమే. ఆ వేదమును బలపరిచేటువంటి శృతి, స్మృతి, దాన్ని బలపరిచేటువంటి పురాణం. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వారిలో ఏమున్నాయో వారి ధ్యాన శ్లోకంలోనే చెప్పడం జరిగింది. శంకర భగవత్పాదుల వారి గురించి ఒక చిన్న ఘట్టం మీకు చెబుతా. మాధవీయ శంకర విజయంలో చెప్తారు. విద్యారణ్యుల వారు రాశారు. శంకర భగవత్పాదుల వారు ఈరోజు వైశాఖ శుక్ల పంచమి ఆర్ద్ర నక్షత్రంలో అవతరించే సమయంలో ఒక చమత్కారం జరిగింది. ఏం చమత్కారం అంటే అక్కడ విద్యారణ్యుల వారు అంటారు, అద్వైతవాద విపరీత మతావలంబి హస్తాగ్ర వర్తిత పుస్తకమప్యకస్మాత్ ఉచ్చైఃపపాత జహస శృతిమస్తకాని శ్రీ వ్యాస చింతకమలం వికచీ బభూవ. ఎంత గొప్ప శ్లోకం అండి. ఎప్పుడైతే శంకరులు ఆర్యాంబ గర్భము నుండి బయటకు వచ్చారో ఆ క్షణంలో అద్వైతవాద విపరీత మతావలంబి, ఎవరెవరైతే వేదానికి అద్వైత సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ చార్వాకము మొదలైనటువంటి వాటిని బలపరుస్తూ ఎవరెవరైతే సిద్ధాంతాల పేరుతో రాద్ధాంతాలు చేస్తూ ఉన్నారో అటువంటి మహాపండితుల చేతుల్లో ఉన్న పుస్తకములన్నీ అకస్మాత్తుగా కింద పడిపోయాయట. ఎవరికి తెలియకుండానే అది చూసినటువంటి శృతులు అంటే ఆ ఉపనిషత్తులు ఉచ్చైఃపపాత, మామూలు కింద కాదు, ఉచ్చైహి పైనుంచి కిందికి పడ్డాయి. జహస శృతిమస్తకాని, అది చూసి ఉపనిషత్తులు నవ్యాయట, పగలబడి నవ్యాయట. అది చూస్తున్నటువంటి శ్రీ వ్యాస చిత్తకమలం వికచీ బభూవ. ఆ కృష్ణద్వైపాయనుడైనటువంటి వ్యాస భగవానుడు అనుకున్నట్ట, అమ్మయ్య ఇన్ని రోజుల తరువాత నేను చెప్పిన బ్రహ్మసూత్రములకు, నేను చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వాటికి వ్యాఖ్యానం భాష్యం రాయగలిగినటువంటి భాష్యకర్త ఈ రోజు అవతరించినాడు కదా అని పరమానంద భరితుడయ్యాట. ఇది శంకర విజయంలో ఉన్నటువంటి అద్భుతమైన మాట. అంటే శంకరుల అవతారం ఎంత గొప్పదో ఈ శ్లోకం మనకు చెబుతోంది. అసలు ఆదిశంకరులే అవతరించకపోతే ఈ రోజున రామానుజుల వారికి కానీ లేకపోతే మధ్వాచార్యుల వారికి కానీ ఇబ్బందిగా ఉండేది. కారణం ఏమిటి అంటే అప్పటికే క్లిష్టంగా, ఎంతో కష్టంగా ఉన్నటువంటి వాటన్నింటినీ పరిష్కరించి 32 సంవత్సరాలు అష్టవర్షే చతుర్వేది, 8 సంవత్సరములలో 4 వేదములను అధ్యయనం చేశాడు. ద్వాదశే 12 సంవత్సరములకు సర్వశాస్త్రార్థ సమస్తమైన శాస్త్రములను అధ్యయనం చేశాడు. షోడశే కృతవాను భాష్యం, 16 సంవత్సరములకు భాష్యములన్నీ పూర్తి చేసినాడు. 32 సంవత్సరములకు అవతీర్ణశ్చ కాలట్యాం కేదారే అంతర్హితశ్చయః చతుష్పీఠస్థాపకః సః జయతాత్ శంకరో గురుః అని చెబుతారు భారతీ తీర్థ మహాస్వాముల వారు. ఆయన అవతరించింది కాలటిలో, అలాగే అంతర్ధానమైంది. అందుకే మహనీయులు, మహానుభావులు, దత్తాత్రేయ అవతార సంపన్నులు, గురుస్వరూపమైనటువంటి వారికి పంచభౌతిక దేహంతో పనిలే, వారి దేహాన్ని విడిచిపెట్టడం ఉండదు. అందుకే చూడండి, దత్తాత్రేయ అవతారముల యందు దత్తాత్రేయుల తర్వాత వచ్చినటువంటి నరసింహ సరస్వతి స్వామి వారు, శ్రీపాద వల్లభుల వారు ఎవ్వరూ దేహాలను విడిచిపెట్టలే, అంతర్ధానమైపోయారు. శంకర భగవత్పాదుల వారు కూడా కేదారనాథ్లో దత్తాత్రేయ గుహలోకి వెళ్ళి అంతర్ధానమయ్యారు తప్ప వారి పంచభౌతిక దేహం అనేటువంటిది జగత్తులో లేదు. అయితే ఇక్కడ మనకు ఒకటి ప్రశ్న, ఈ మధ్య కాలంలో ఒక వివాదం ఏమిటి, 32 సంవత్సరాలే వారు ఉన్నారు. అసలు 32 సంవత్సరాలు ఉంటేనే
ఒక మామూలు మనిషి, ఒక మహాపండితుడు ఒక 1000 సంవత్సరాలు కష్టపడితే ఎంత పని చెయ్యగలడో అంత గొప్ప పనిని 32 ఏళ్లలో పూర్తి చేసినటువంటి మహనీయులు శంకర భగవత్పాదుల వారు. అందుకే ఇక్కడ వెంటనే ఎప్పుడు కూడా మనం ఏమని చెప్పాలి, క్వాంటిటీ ఎప్పుడు ముఖ్యం కాదు, క్వాలిటీ అనేటువంటిది ముఖ్యం. క్వాలిటీ లైఫ్ ముఖ్యం. కానీ వారు 110 ఏళ్ళు కౌరవులు బతికారు చాలా ఏళ్ళు, ఏం లాభం? 100 సంవత్సరాలు లాభంలే. క్వాలిటీ ఆఫ్ లైఫ్, మనం జీవితంలో ఎంత బాగున్నా, మనం బాగుండటం కాదు, మన వల్ల సమాజం ఎంత బాగుంది, దానికి శంకరుడు నిదర్శనం.